వాళ్ళే కదండి వాళ్ళకి ఓటేస్తారు. మా పరిపాలన నచ్చితే మాకేస్తారు కదా. మా పరిపాలన నచ్చి మాకేసే మా ఓట్ బ్యాంకు షర్మిల వచ్చింది, షర్మిల ఏదో చేస్తుందని వాళ్ళకే. ప్లస్ ఇక్కడ మీరు గమనిస్తే కర్ణాటకలో కాంగ్రెస్కి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉందండి, అపోజిషన్లో ఉన్న. తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అయింది. అది కాంగ్రెస్ అన్నది భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి దానికి జవసత్వాలు కల్పిస్తాను, నేను ప్రాణం పోస్తాను, లేకపోతే సిపిఆర్ చేస్తాను, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేస్తానంటే ఈ 2 నెలల కాలంలో వేరే గ్రహాల నుంచి సూపర్ హీరోలు వచ్చినా వాళ్ళు చేయలేరండి. షర్మిల గారే కాదు, ఎవరు కూడా ద బెస్ట్ పొలిటీషియన్ కూడా చేయలేరు. అంత టైం లేదు. ప్లస్ వారు వచ్చే ఇంటెన్షన్స్ అంతా కూడా ప్రజలు ఆలోచిస్తారండి. ఏదో కోపం పెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, నేను ఒక వీడియో కూడా చేశాను. షర్మిల గారు ప్రపంచ రికార్డు సృష్టించారు. మీరు ఎప్పుడైనా గమనించారా? 2021 జూలైలో పార్టీ పెట్టి 2023 డిసెంబర్లో పార్టీని విలీనం చేసి ఈ మధ్యకాలంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క చిన్న ఎలక్షన్ కూడా ఫేస్ చేయలేదండి. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఉంటుందా ఎలక్షన్ ఫేస్ చేయకుండా మొదలుపెట్టి మూసేసిన పార్టీ? మూసేసిన పార్టీ లేకపోవచ్చు, కానీ కంటిన్యూ అవుతున్న పార్టీలు ఎలక్షన్ ఫేస్ చేయని పార్టీలు చాలా ఉన్నాయి. ఉండొచ్చు, అంటే ఏదో ఒక సమయంలో వాళ్ళు ఫేస్ చేసిండొచ్చండి. నేను అనేది వీళ్ళు అస్సలు చేయలేదు. అండ్ మీరు పార్టీ పెట్టిన 1 మంత్కి నాకైతే తెలిసిపోయిందండి. ఎందుకంటే రాజన్న బిడ్డగా అక్కడ కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్కి రాజన్న బిడ్డగా. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. లక్షల మంది రాజశేఖర రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారు. ఎంతమంది అంటే ఎక్స్ఎమ్మెల్యేలు. ఆవిడ రాజన్న బిడ్డ అండి. మీరు ఎవరి ఫోటో పెట్టుకుని జనంలోకి వెళ్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో? రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని. ఇప్పుడైతే నేను చెప్తానండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తక్కువ చేయడం కాదు. రాజశేఖర రెడ్డి గారిని 2019 ఎలక్షన్స్ వరకు మా రాజశేఖర రెడ్డి గారి పార్టీ, మా పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వీఆర్ లాయలిస్ట్ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, నాట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. దాన్ని అలా పెట్టుకున్నాం అంతేగాని వైఎస్ఆర్ సిపి అంటే ఎవరికైనా గుర్తొచ్చి. ఇప్పుడు కూడా మా ఫేస్ అండి. ఎందుకు ఎక్కడైనా మా ఫేస్ అంటే రాజశేఖర రెడ్డి గారి ఫేస్నే పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అది కొంతవరకు ఉపయోగపడుతుంది. మాకు 2019లో పెద్దగా ఉపయోగపడింది, 2014లో ఉపయోగపడింది. తర్వాత కూడా మీరు గమనిస్తే జగన్ గారి గ్రాఫ్ చూస్తే 2014లో మేము ఓడిపోయామండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంది, అవునన్నా కాదన్నా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ పెరుగుతూ వచ్చిందండి. ఎందుకంటే అహర్నిశలు ప్రజల్లో ఉండి వారి కష్టాలు తెలుసుకొని పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర నుంచి పుట్టిన సంక్షేమ పథకాలే ప్రజల్లో. ఇప్పుడు ప్యాలెస్లో ఇది తెలుగుదేశం జనసేన అన్నమాట. ఇప్పుడు అధికారం చేయాలి కదండి. ఎక్కడ ప్యాలెస్ అండి? ఇప్పుడు వారానికి ఒక చోట, ఒకరోజు భీమవరంలో ఉంటున్నారు, ఒకరోజు పులివెందులో ఉంటున్నారు, ఇంకొక రోజు ఇంకో చోటుకి వెళ్తున్నారు. చేసే పనులన్నీ కూడా ప్రజల మధ్యలో ఉండే చేస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు ఒకటి ఇంకేం చేయాలండి? గొడుగు పట్టుకొని కుర్చీ వేసుకొని పొలాల మధ్యలో కూర్చొని పరిపాలన చేయాలన్నా? ఇప్పుడు ప్యాలెస్ అంటే చేయాలండి. చంద్రబాబు గారు చేయలేదు, ఇప్పుడు బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. అది కదా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. ఎందుకు బస్సులో కూర్చోవాల్సి వచ్చిందో కూడా చెప్పండి. అవును, ఆయన రాజధాని నిర్మాణం కోసం ఎక్కడ మరి దగ్గరలో ఉండి బస్సులో ఉండి ఆయన పరిపాలన చేయాల్సి వచ్చింది. సార్ అంతకుముందు మీకే బాగా తెలుసు, ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్లో ఒకటి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి, ఒకటి వారి కుమారుడు ఫ్యామిలీకి, 2 గెస్ట్ల కోసం అనుకుంటా, రోజుకు 2 లక్షలు ఎంతో ఒక రూమ్ రెంట్, 4 రూములు తీసుకున్నారు గవర్నమెంట్ డబ్బుతో. ఇంకా బస్సులో ఎక్కడ ఉన్నారండి? పోనీ బస్సులో ఉన్నారంటే దేనికోసం తెలుసా? ఓటుకు నోటు కేసులో మనకు 10 ఏళ్ళు రాజధాని ఉన్నింది. ఓటుకు నోటు కేసులో ఆ కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ గారు ఒకటే అన్నారంట, ఇది కూడా ప్రూఫ్ తీసుకొస్తాను, నేను తీసుకురాలను, కానీ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోండి, మీ మీద కేసు రాకుండా చూసుకుంటామని చెప్పేసి ఒక అన్అఫీషియల్ అగ్రిమెంట్ జరిగి రాత్రి కరకట్టకు వెళ్ళారండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఎక్కడ బస్సు అంటే ఇప్పుడు అదే బస్సు జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారండి. నేను మొన్న భీమవరం వెళ్తే చూసారు, అదే బస్సే చంద్రబాబు నాయుడు గారు కొన్న బస్సే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి కొత్త బస్సు ఏం కొనలేదు. సో ఇవన్నీ కూడా అంటే హైప్ అట్లా క్రియేట్ చేస్తారండి. బస్సులోని పరిపాలన. ఆయన ఎందుకంటే లింగమనేని ఎస్టేట్లోని పరిపాలన చేశారు, దాని పేరే లింగమనేని ఎస్టేట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? ప్యాలెస్ అన్నారు కదా. తాడేపల్లిలో వారు కట్టుకున్న ఇల్లు ప్రభుత్వం రాకముందే 2019 జనవరిలోనే ఎప్పుడో వారు గృహప్రవేశం చేశారు. అవి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లులు. అదేమి ప్యాలెస్ అంటారండి. ఎక్కడ ప్యాలెస్ అండి? అది ఆయన సొంత ఇల్లు అండి. నేను వెళ్ళాను సీఎంఓలోకి. ఇక్కడ చూస్తే హైదరాబాద్లో నేను ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద బిల్డింగులు. ఇప్పుడు ఋషికొండలో కట్టింది ముఖ్యమంత్రి అధికారిక నివాసమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత టూరిజం బిల్డింగ్స్ అండి? టూరిజం బిల్డింగ్స్. ఓకే, ఒకవేళ వారు వాడుకోవాలనుకున్నారేమో అది డిఫరెంట్ ఇష్యూ, కానీ అది ముఖ్యమంత్రి అధికార నివాసం కాదు కదా. కాదు, టూరిజం బిల్డింగ్స్ అండి. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో ఆయన కూడా నివాసం. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంతకుముందు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజావేదికన ఏదో చేశారండి, దాన్ని ప్రజాభవన్ ఏదో మార్చారు పేరు. మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. కేసీఆర్ గారు అమ్మేసుకొని పోయారండి, ఇప్పుడు ప్రభుత్వం లేదని. ఎట్లా విమర్శ చేస్తారంటే అండి, ఇప్పుడు తెలిసిన వారు అంటే తెలియని వారు మాట్లాడే అర్థం ఉందండి. అన్నీ తెలిసిన వారు 500 కోట్లు పెట్టేసి ఫర్నిచర్ తెచ్చారంట, సూపర్ అంట, అదంతా బోడిగుండు కొట్టేశారు, ఇవన్నీ మాట్లాడతారు. అవి గవర్నమెంట్ బిల్డింగ్స్.
జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ కాదండి. రేపు అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్, మీ వైజాగ్